ఎట్లా అనిపిస్తుంది ఈనాడు మరి బీసీ కులగణన ఏదైతుందో సక్సెస్ఫుల్ గా మూవ్మెంట్ అవుతుంది అనుకుంటున్నారా? మరలా ఇది ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది అంటారా? మోకాలు అడ్డు పెట్టి మళ్ళీ స్టాప్ చేసే విధంగా మనకుండా? సో ఈ రోజు హైకోర్టు కూడా 3 నెలల్లో దీనికి ఖచ్చితంగా బీసీ కులగణన చేయాలని చెప్పడం జరిగింది. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ముందుకు పోతుందా, స్టాప్ అవుతుందా, ఏంటి అసలు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీసీల సంక్షేమాన్ని విస్మరించడం మూలంగా భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఓటు బ్యాంకు తగ్గింది, ఓట్లు తగ్గినాయి, సీట్లు తగ్గినాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరి బలైన వర్గాల సంక్షేమాన్ని విస్మరించింది. దాని ఫలితంగా మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ హామీ కూడా ఎన్నికల హామీలో మరి బీసీల డిక్లరేషన్ చేస్తామని చెప్పి, బీసీల కులగణన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే బీసీల సమగ్ర కులగణన చేపడతామని చెప్పి వాళ్ళ అభివృద్ధికి అనేకమైన చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి కామారెడ్డి డిక్లరేషన్ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ కులగణన చేయాలి. ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేపట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 2-3 మాసాలలోనే మొదటి దశ అసెంబ్లీ సమావేశాల్లోనే అసెంబ్లీ తీర్మానం చేసింది కులగణన చేస్తామని చెప్పి. దానికి అనుగుణంగా జీవో తీసుకురావడం జరిగింది. కొంత కులగణన కోసం అని చెప్పి కొంత బడ్జెట్ 150 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కులగణన చేయాలి. నిన్ననే హైకోర్టు కూడా 3 నెలల్లోగా బీసీ కులగణన చేసి ఎన్నికలు నిర్వహించాలి, 3 నెలలుగా మరి బీసీ కులగణన చేపట్టాలి, మాకు స్పష్టమైనటువంటి గణాంకాలతో మాకు నివేదిక ఇవ్వాలని చెప్పి మరి హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎట్లాంటి అడ్డంకులు లేకుండా కులగణన చేపట్టాలని చెప్పి స్పష్టమైనటువంటి కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేపట్టి ముందుకు పోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ గా రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేయడం జరిగింది, ఖచ్చితంగా బీసీ కులగణన కావాల్సిందే అని చెప్పేసి. కానీ దీన్ని ముందుకు పోయే దిశగా ఖచ్చితంగా అవుతుందంటారు? ఎందుకంటే ఈనాడు 119 నియోజకవర్గాలలో ఒక బీసీ నాయకులను చూసుకుంటే ఏమాత్రం ఉన్నారు? ముదిరాజులు ఎక్కడున్నారు? చాకలి వాళ్ళు, గౌట్ అన్నలు, యాదవులు ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఏమైపోయింది? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్నటువంటి బీసీలు, 130 పైగా ఉన్నటువంటి బీసీ కులాలు చాలా రాజకీయ రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు న్యాయమైనటువంటి వాటా దక్కడంలో చాలా వివక్షకు గురవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని వాళ్ళ అభివృద్ధికి స్పష్టమైనటువంటి ప్రణాళికలు రూపొందించి మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చేపట్టాలి. దాని ఫలితంగా అన్ని వర్గాలకు 130 కులాలకు రాజకీయమైనటువంటి అనేక కులాలు, గొర్రెల కాపరులు కావచ్చు, గౌడన్నలు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, చాకలి, మంగలి, వడ్రంగి, నేత, గీత అనేక మంది కులాల వారికి చాలా రాజకీయ అంటరానితంలో మగ్గుతూ ఉన్నారు. మీరు ఎలాగో ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో అవకాశాలు ఇవ్వలేదు, కనీసం స్థానిక సంస్థలో ఉన్న ఈ వర్గాలకు మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చేపట్టి మరి వాళ్ళకు స్పష్టమైన వాళ్ళ జనాభా దామాష ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నేను V7 యాజమాన్యం ద్వారా విజ్ఞప్తి చేస్తాను. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి 17% కుదించడం జరిగింది రిజర్వేషన్ లో భాగంగా. సో అప్పుడు ఉన్నటువంటి బీసీలో రాజకీయ అవకాశాలు కూడా తెలంగాణ రాష్ట్రం భారీగా కోల్పోవడం జరిగింది స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో. సో ఇప్పుడు ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు మీరు? అసలు బీసీ కులగణనకు, బీసీ గణాంకాలకు సంబంధించి స్పష్టమైనటువంటి గణాంకాలు లేకపోవడం మూలంగా న్యాయపరమైనటువంటి వివాదాలు ఏర్పడతా ఉన్నాయి, న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడతా ఉన్నాయి. న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడడం మూలంగా ఇది కులగణన అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి విధానం. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల మీద ప్రేమతోనో, బీసీల ఓటు బ్యాంకు మీద ప్రేమతోనో ఏదో కులగణన చేస్తామని చెప్పి ముందుకు పోతున్న క్రమంలో న్యాయపరమైనటువంటి వివాదాలు ఏర్పడతా ఉన్నాయి, న్యాయపరమైన చిక్కులు, అవరోధాలు ఏర్పడతా ఉన్నాయి. దీనికోసం ఒక స్పష్టమైనటువంటి ఎజెండాతోని కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్య, కులగణన మీద చట్టంలో స్పష్టంగా ఒక ఎజెండా ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా బీసీలకు గతంలో 32% ఉన్నటువంటి రిజర్వేషన్లను 22% తగ్గించారు. దానికి స్పష్టమైనటువంటి గణాంకాలు లేకపోవడం, మనకు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే 50% ఏదో సీలింగ్ ఏదైతే ఉన్నదో దాని ఫలితంగా న్యాయపరమైనటువంటి అవరోధాలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి కులగణన చేయాలి. ఈ దేశంలో కుక్కలకు, నక్కలకు, పశుపక్షాదులకు లెక్కలున్నాయి, భూములకు లెక్కలున్నాయి, మొక్కలకు లెక్కలున్నాయి. కానీ
ఈ దేశ సంపదను సృష్టిస్తున్నటువంటి సమస్త తాడిత పీడిత వర్గాలైనటువంటి వెనుకబడిన వర్గాలకు లెక్కలు లేకపోవడం మూలంగా అన్ని రంగాల్లో మరి అన్యాయం జరుగుతూ ఉన్నది. దీనికోసం ప్రభుత్వాలు ఓటు బ్యాంకుతో రాజకీయాలు చేస్తున్నటువంటి పాలకులు స్పష్టమైనటువంటి కార్యాచరణను ప్రకటించి లెక్కలు తీసి మరి వాళ్ళకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కొటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో మీరు రెగ్యులర్ గా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమాల నుంచి గ్రౌండ్ వర్క్ కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే హాట్ టాపిక్ ఉంది, బీసీ కులగణన అనేది జరుగుతోంది. చర్చనీయాంశంగా సోషల్ మీడియాస్లో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సో అదే విధంగా ఈనాడు బీసీలు ఉవ్వెత్తున లేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష పదవి మహేష్ కుమార్ గౌడ్ గారికి రావడం జరిగింది. సో దీన్ని మీరు ఎట్లా తీస్తున్నారు? సో గతంలో ఈ విధంగా లేకుండే, సో ఈనాడు ఆ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఈనాడు మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి అధ్యక్ష పదవి వరించింది. సో దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు మీరు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు బీసీ అభ్యర్థికి ప్రకటించడం పట్ల మేము బీసీ సంఘాలుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మేము కూడా బీసీ సంఘాలుగా మేము అనేక సార్లు పలుమార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము మొరపెట్టుకున్నాం. రాష్ట్రంలో బలైన వర్గాల జనాభా దామాష ప్రకారం మీకు అవకాశాలు ఇవ్వాలి. ఈ 50% బీసీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర మంత్రివర్గంలో కావచ్చు, రాష్ట్ర ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, మరి మంత్రివర్గాల్లో కావచ్చు మాకు సముచిత స్థానం కల్పించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పలుమార్లు మా మొర వినిపించినాం. కాబట్టి దానికి స్పందించి కాంగ్రెస్ పార్టీ మరి పిసిసి పగ్గాలు బీసీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. ఆ దిశగా మరి పిసిసి అధ్యక్షుడు బీసీ అభ్యర్థిని ఉన్నాడు కాబట్టి మరి బీసీ కులగణన మీద మొన్ననే 2 రోజుల క్రితమే బీసీ కమిషన్ కూడా వేయడం జరిగింది, డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఆ బీసీ కమిషన్తో స్పష్టమైనటువంటి గణాంకాలు తీసి